ఆప్యాయత. వెంకట్ ఒక గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తాడు. రోజు బైక్ మీద ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం తిరిగి ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి రావడం. సిటీకి కొత్తగా కావటం వల్ల ఆప్యాయంగా పలకరించేవారు ఎవరూ లేరు తనకు. డ్యూటీ తర్వాత తన భార్యతో కలిసి కాసేపు అలా అలా తిరిగి రావడం అంతే. హడావుడిగా పరుగులు తీసే జనాలు, ఎవరి అవసరం వారిది, ఎవరి పనులు వారివి. ఒకరికి ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు. సిటీ కదా, ఇంతేనేమో అనుకుంటూ తను వెళ్ళిపోతున్నాడు. రోజులను బిజీగా గడిపేస్తున్నాడే కానీ జీవితంలో ఏదో తెలియని వెలితి. బహుశా ఆ వెలితి అందరిలోనూ ఉందనుకుంటా. కానీ పైకి కనపడకుండా లేని పనిని కల్పించుకుంటూ, బిజీగా ఉన్నట్టు చేసుకుంటూ, నటిస్తూ వాస్తవానికి దూరంగా పారిపోతున్నట్లున్నారు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తూ యథాలాపంగా రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలావిడను చూశాడు. ముందు చిన్న బుట్ట పెట్టుకొని ఏదో అమ్ముతుంది. దగ్గరికి వెళ్ళి చూశాడు. బుట్టలో సపోటా పండ్లు పెట్టి అమ్ముతుంది. బాగా వయసు మళ్ళిన వృద్ధురాలు. ఈ వయసులో ఎంత కష్టపడుతుంది అని అనిపించింది వెంకట్కి. కానీ ఒక్కరు కూడా ఆమె దగ్గర ఆగి పండ్లను కొనడం లేదు. అసలు అక్కడ ఒక మనిషి కూర్చొని ఉంది అన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. వెంకట్కి చాలా బాధ అనిపించింది. బండి ఒక పక్కకు ఆపి తన దగ్గరకు వెళ్ళాడు. వెంకట్, ఎలా అమ్మా సపోటాలు కిలో, ఎలా ఇస్తున్నావు అని అడిగాడు. ఆమె రేటు చెప్పింది. సరే 1 కిలో ఇవ్వు అమ్మా అని అన్నాడు. ఆమె 1 కిలో తూచి సంచిలో వేసి ఇచ్చింది. సంచి నుండి ఒక పండు తీసి తిని, ఏంటమ్మా అసలు తీయగా లేవు పండ్లు అని ఇంకో పండు సంచిలో నుంచి తీసి ఆమెకు ఇచ్చాడు. ఆమె ఆ పండు తిని, ఇదేంటి నాయనా, పండు తీయగానే ఉంది కదా అని అన్నది. సర్లే అంటూ డబ్బులు ఇచ్చి ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు మొదలు ప్రతిరోజు ఆమె దగ్గర ఆగడం, కిలో సపోటాలు కొనడం, సంచిలో నుండి 1 పండు తీసుకొని తీయగా లేదు అని చెప్పడం, కావాలంటే నువ్వు చూడు అని ఆమెకు 1 పండు ఇవ్వడం, ఆమె తిని బాగుంది కదా అని అంటే డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్ళడం దినచర్య అయిపోయింది వెంకట్కి. ఒకరోజు తన భార్యతో కలిసి వెళుతూ ఆగాడు. ఆమె దగ్గర ఎప్పటిలాగానే కిలో పండ్లు తీసుకున్నాడు. సంచి నుండి 1 పండు తీసుకొని, పండ్లు తీయగా లేవని చెప్పి తన సంచిలో నుంచి 1 పండు తీసి ఆమెకిచ్చాడు. ఆమె పండు తిని, తీయగానే ఉన్నాయి కదా నాయనా అని చెప్పగానే డబ్బులు ఇచ్చి బయలుదేరాడు. ఇదంతా చూసిన వెంకట్ భార్యకి కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళాక, రోజు నువ్వు తీసుకొని వచ్చే పండ్లు చాలా తీయగా ఉంటాయి, ఎందుకని ఆవిడకు అబద్ధం చెప్పి బాధ పెట్టావు, పాపం కదా, అసలే పెద్ద ఆవిడ అని అడిగింది. వెంకట్ చిరునవ్వు నవ్వి, ఆమె దగ్గర పండ్లు తీయగానే ఉంటాయి, అవి నాకు తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె ఆ పండ్లన్నింటినీ అమ్మడానికి కూర్చుంటుంది. కానీ 1 పండు కూడా ఆమె తినదు. ఎలా అని నేను కొన్న పండ్లు ఆమెకు తినడానికి ఇస్తే ఆమె తీసుకోకపోవచ్చు. అందుకే అలా అబద్ధం చెప్పి రోజు ఆమె తినడానికి 1 పండు ఇస్తున్నా అని అసలు విషయం చెప్పాడు వెంకట్. వెంకట్ తన భార్యతో కలిసి వెళ్ళిపోగానే వృద్ధురాలికి కొంచెం దూరంలో పండ్లు అమ్మే ఒక పెద్దావిడ వృద్ధురాలి దగ్గరికి వచ్చి, రోజు చూస్తున్నాను, ఆ అబ్బాయి వస్తాడు, పండ్లు కొంటాడు, బాగాలేదని మొహం మీదే చెబుతాడు, అయినా కూడా నువ్వు రోజు 1 పండు ఎక్కువ తూయడం నేను చూస్తూనే ఉన్నాను, అటువంటి వాడికి రోజు ఎందుకు 1 పండు ఎక్కువ ఇస్తున్నావు అని అడిగింది. ఆ వృద్ధురాలు చిన్నగా నవ్వి చెప్పింది, పిచ్చిదానా, నేను తీసుకొని వచ్చే పండ్లన్నీ తీయగానే ఉంటాయని నాకు తెలుసు, అయినా తీయగా లేవని అబద్ధం చెప్పి కావాలనే రోజు 1 పండు నా చేత తినిపిస్తున్నాడు. ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమకు ఆప్యాయతకు తెలియకుండానే 1 పండు దానంతటా ఎక్కువ తూగుతుంది అని అన్నది. నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో ఎంతో ఆనందం దాగి ఉంటుంది కదా. అన్ని ఆనందాలను డబ్బుతో కొనలేము. ఎదుటివారి పట్ల ప్రేమ, ఆప్యాయతలే జీవితంలో నిజమైన తీయదనాన్ని నింపగలవు. మనిషికి ఉండవలసిన ఉదార స్వభావం కనుమరుగైపోతుంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో దొరకదు. ఆనందం పెంచితే పెరుగుతుందే కానీ తగ్గదు. అన్నీ ఉన్నా కూడా ఈ రోజుల్లో ఆప్యాయంగా పలకరించేవారు లేకుండా పోతున్నారు. ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటివారితో మనకు బంధుత్వమే ఉండనవసరం లేదు. అందరూ ఆప్తులే అని చెప్పడం కోసమే ఈ చిన్న కథ చెప్పాను. మా ఈ ఛానల్లో వచ్చే ఈ మోటివేషనల్ కథలు, డివోషనల్ కథలు నచ్చినట్లయితే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.